జై శ్రీరామ్. ఈ పోస్టర్ చూశారు కదా, వీడు మొన్న తమిళనాడులో గెలిచిన టీవీకే పార్టీ తాలూకా మంత్రి అంట, ఆదవ్ అర్జున. వీడేమంటున్నాడు, మేము హిందువులకు వ్యతిరేకం కాదు, హిందుత్వానికి వ్యతిరేకం. హిందువులు హిందుత్వం రెండు వేరు వేరా? అంటే హిందుత్వం అనేదానికి వీడు ఒక ప్రత్యేకమైన నిర్వచనం ఏమన్నా నిర్వచించాడా? అంటే ఏంది హిందుత్వం అంటే ఏంటి? హిందువులు పాటించేదే కదా హిందూయిజము, హిందుత్వము. అంటే మనం కూడా అనవచ్చా, మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, క్రిస్టియానిటీకి వ్యతిరేకము, ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకి వ్యతిరేకము, ఇంకోటి మేము అంబేద్కర్కి వ్యతిరేకం కాదు, అంబేద్కరిస్టులకు వ్యతిరేకమని. అంటే వీళ్ళు నెరేటివ్స్. హిందుత్వం అంటే ఒక చెడు అభిప్రాయం వచ్చే విధంగా నెరేటివ్. మనువాదం అంటారు, అదొక నెరేటివ్. మనువాదం అంటేనే ఒక చెడు ఆలోచన అనే విధంగా ఒక నెరేటివ్. బ్రాహ్మణిజం అంటారు. అసలు బ్రాహ్మణిజం అనే మాట ఏంది? ఎవడు కనిపెట్టాడు? ఏ ఎదవ కనిపెట్టాడు? అంటే ఏంటి బ్రాహ్మణిజం అంటే? మళ్ళీ మేము బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. అతి తెలివితేటలు వాడుతున్నారు ఈ పరమ పోరంబోకి ఎదవలు ఎవరైతే ఉన్నారో, ఈ కమ్యూనిస్టులు, హిందూ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా వాడి అతి తెలివితేటలు అన్నమాట. హిందువులు హిందుత్వము వేరు వేరు కాదు, ఎప్పటికీ కాదు. అంటే వీడు చెప్పే హిందుత్వం ఏంది అంటే, హిందువుల మీద ఎవడైనా దాడి చేస్తున్నా, హిందూ ధర్మం మీద ఎవరైనా ప్రేలాపనం పడుతున్నా, అంతా తెలిసినా తెలియకపోయినా మూసుకొని కూర్చుంటే ఆడు నిజమైన హిందువు. అదేంది మా ధర్మాన్ని అట్టా అంటావేంది, ఇట్టా అంటావేంది అని క్వశ్చన్ చేస్తే హిందుత్వవాది. వీళ్ళ ఉద్దేశంలో ఎవరేమన్నా కూడా హిందువులు మూసుకొని ఉండాలా. అలా మూసుకోకపోతే వీళ్ళు దానికి ఒక ప్రత్యేకమైన పదాన్ని సృష్టించి దానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం. అసలు ఎవడరా నిన్ను అడిగింది నువ్వు దేనికి వ్యతిరేకం? పోరంబొగ్గు అడిగి నువ్వు హిందుత్వానికి నువ్వు నిర్వచనం చెబుతావా? మనువాదం అనేదానికి నువ్వు నిర్వచనం చెబుతావా? బ్రాహ్మణిజం అనేదానికి నువ్వు నిర్వచనం చెబుతావా? నువ్వెవడు? నీకేం అర్హత ఉంది? ముందు మీది గడుక్కోండి. మీరు నిజమైన క్రిస్టియన్ అయితే క్రిస్టియన్గా బతుకు, ముస్లిం అయితే ముస్లింగా బతుకు. మాజూలు ఎందుకు వస్తారు? ఎప్పుడు చూడు హిందువుల చేతులు ఎత్తి నాలుగతో నాకందే ఈ ఎదవలకి నిద్ర కూడా పట్టి సావదు. హిందువులు హిందుత్వం వేరు వేరు కాదు. హిందువుని అన్నా హిందుత్వాన్ని అన్నా ఎవరిని వదిలేదు లేదు, తాట తీయాల్సిందే. జై శ్రీరామ్.